గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాసిక్. దిస్ ఇస్ డే 2. మేమైతే నైట్ నాసిక్ వచ్చేసాం. కల్మంది వాటర్ ఫాల్స్ నుంచి నాసిక్ 80 కిలోమీటర్స్. సో మళ్ళీ ముంబై 140 కిలోమీటర్స్ ఎందుకు వెళ్తామని చెప్పి దూరం అని చెప్పి నాసిక్ వచ్చేసాం. సో ఇక్కడైతే మేము హోటల్ సామ్రాట్లో రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఏసీ రూమ్ 1700. మొత్తం మేము 6 వచ్చాము కాబట్టి మేము 2 రూమ్స్ తీసుకున్నాం. అదే మేము తీసుకున్న రూమ్. ఇక్కడ వ్యూ కూడా బాగానే ఉంది. ఇది వాష్రూమ్ కూడా బాగానే ఉన్నాయి. హోటల్ సామ్రాట్. ఇక్కడైతే ఇక్కడి నుంచి నాసిక్ 1 డే ట్రిప్ మొత్తం అన్నీ చూపిస్తాం మీకు. ఇక్కడ 1 డేలో ఏమేమి తిరగాలి, ఏమేమి చూడాలి. నాసిక్ బస్ స్టాండ్ నుంచి రామకుంద్ ఘాట్కి 2 కిలోమీటర్స్. సో అదే దారిలో మీకు బస్ స్టాండ్ నుంచి అదే దారిలో వెళ్తే పక్కనే 500 మీటర్స్లో స్టే చేయడానికి డార్మిటరీస్ ఉన్నాయి. సో మేమైతే అక్కడ అడిగాం, ఖాళీ లేవన్నారు. సో కొంచెం ఎదరికి వెళ్తే పక్కనే హోటల్ సామ్రాట్లో స్టే చేసాం. సో అక్కడ నుంచి రామకుంద్ ఘాట్కి ఆటోలో వెళ్ళాము. సో ఇదే రామకుంద్ సెంటర్. ఈ సెంటర్లోనే ఇక్కడ టిఫిన్లు ఉన్నాయి పక్కన. మొత్తం టిఫిన్ చేసి సో అవన్నీ చూద్దాం. ఈ ప్లేస్ని రామకుంద్ ఘాట్ అని అంటారు. ఎల్లప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రదేశం ఏళ్ళ సంస్కృతికి 100 ఏళ్ల చరిత్రకు సాక్షి. రాముడు వనవాస కాలంలో ఎక్కడే నివసించారని చెప్తారు. ఇక్కడ ప్రవహించే గోదావరి నదిలోనే స్నానాలు కూడా చేశారని చెప్తారు. చుట్టూ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అన్నీ దర్శించుకుందాం పదండి. ఇక్కడైతే చాలా గుళ్ళు తిరిగాం కదా. ఇక్కడ నుంచి ఇంకా కిలోమీటర్ అనుకుంటా ఇక్కడ పంచావతి ఉంది. సో అక్కడికి వెళ్దాం, పంచావతి దగ్గరికి. అది కూడా చూద్దాం. సో తిరిగి చెమటలేదో పడేస్తున్నాయి. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. అన్ని శివాలయాలు, అన్ని రామాలయాల గుళ్ళే ఉన్నాయి, చాలా ఎక్కువ. సో అవన్నీ చూద్దాం. ఇంకా అన్నీ మొత్తం తిరిగేద్దాం.
కాలారాం మందిర్ పంచవతి ప్రాంతంలో ఉంటుంది. నడిచి వెళ్ళిపోవచ్చు పక్కనే. ఈ ఆలయం రాముని విగ్రహం నల్లగా ఉండడం వల్ల ఈ టెంపుల్కి కాలారాం అని పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. 7 నుంచి 11వ శతాబ్దానికి చెందింది. మొదటి ఇస్లామిక్ దాడుల్లో ముస్లింలు ఈ ఆలయాన్ని కూల్చేశారట. అప్పుడు ఆలయం పూజారులు రాముని విగ్రహాన్ని గోదావరిలో విసిరేశారు. ఆ విసిరేసిన విగ్రహం అలా కొట్టుకుంటూ ఒకరికి కనిపించింది. సో అప్పుడు జనాలందరూ కలిసి నిధులు కేటాయించి మళ్ళీ 1786లో ఈ గుడిని పునర్నిర్మించారట. కాలారాం మందిర్ పక్కనే సీతారామ గుహ అంటారు. సీతమ్మ గృహ, అది కూడా చూద్దాం. సీతమ్మ గుడికి అయితే ఇక్కడ కెమెరా అలా ఉండదు. సీతాహారం, సీతా సంసార్ ఎగ్జిబిషన్ వెళ్దాం లోపలికి. పంచముఖ చెట్టు, ఈ ప్రదేశాన్ని పంచవతి అంటారు. ఒకటే చెట్టు 5 చెట్ల కింద వెలిసిందని చెప్పి ఈ చోటుకి ఆ పేరు పెట్టారట. చూడండి, 5 చెట్లు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడైతే మేము తప్పవని వెళ్తున్నాం. 11 టెంపుల్స్. సో అయితే పర్సన్కి 60 రూపీస్. మళ్ళీ మేము త్రియంబకేశ్వరం వెళ్తాం, అక్కడ డ్రాప్ చేస్తా ఉన్నారు త్రియంబకేశ్వరం బస్ దగ్గర. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళిన ప్రదేశం ఇదే, చూడండి. అయితే అక్కడ ఎప్పుడు తిరగలేదు. ब्रह्मा विष्णु में सीतामई ने अग्नि प्रेस के अग्निकुंड है. सीतामई का नहा धोने का जगह है और शिरूपना का नाक का. गोदावरी और कपिल दो नदी चल रहा. इधर से नीचे जाना, झोपड़ी में जाओ, दर्शन करके अपन नीचे चक्कर में जाओ. मुक्ति कुंड है, सीता माता स्नान करने वाली जगह. नीचे कपिल ऋषि तप करके लाए कपिला नदी, त्र्यंबकेश्वर से आती गोदावरी. నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం బస్సు ఎక్కువ. నాసిక్ నుంచి త్రయంబక్ గంట ప్రయాణం. 145 నెంబర్ బస్సు, 50 రూపాయలు టికెట్. ఆ త్రింబక్ అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ క్లైమేట్. జస్ట్ రైన్ అయితే స్టార్ట్ అయింది త్రింబక్ రాగానే. లంచ్ అయిపోయింది. ఇక్కడ మహారాష్ట్రన్ థాలీ తిన్నాను, 120 రూపీస్. చాలా బాగుంది. సో ఇంక తినేసి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దాం.
4-5 గంటలు పట్టేలా ఉంది. సో 200 దర్శనం ఉందంట, 200 రూపీస్. అదే ఇంకా అక్కడికి వెళ్తాం. దర్శనం 200, ఇంకో 1 అవర్లో మా దర్శనం అవుతుంది. దర్శనం మాకు 3 గంటలు పట్టింది. ఇంకొకటి ఉంది ప్లేస్, గోదావరి జన్మస్థలం. అది వెళ్ళడానికి అయితే టైం సరిపోలేదు. సో ఎందుకంటే మేము మళ్ళీ ముంబై వెళ్ళాలి. ఓకే, మా నాసిక్ ట్రిప్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము రిటర్న్ టు ముంబై. సో డే 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. స్టే ట్యూన్ గణపతి యాత్ర. సీ యూ సూన్.